ఒక చిన్న స్టూడియో ఆఫీస్. రాత్రి సమయం. సన్నని వెలుగులో రోహన్ ఇంకా స్నేహ కూర్చుని ఉన్నారు. టేబుల్ మీద తెరిచి ఉన్న ల్యాప్టాప్, దాని స్క్రీన్ మీద బెంగాల్ అడవి రూట్ మ్యాప్ కనిపిస్తోంది. ఇద్దరూ తమ హారర్ ఫిల్మ్ సెట్ గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. గాలిలో ఒక చల్లదనం ఉంటుంది. వాతావరణం కాస్త రహస్యమయంగా ఉంటుంది. స్నేహ, ఇలా చూడు, ఇదే ఆ చోటు. శాంతి అనాథాలయం. బెంగాల్ అడవుల్లో ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కాందాహార. ఎన్నో ఏళ్ల నుండి మూతపడి ఉన్నట్టుగానే అనిపిస్తోంది. అవును, 1930 తర్వాత అక్కడికి ఎవరూ వెళ్లలేదు. ఇంతకంటే మంచి హారర్ ఫిల్మ్ సెట్ దొరుకుతుందా? రోహన్, నువ్వెప్పుడు ఇలాంటి భయంకరమైన ప్లేసెస్ని ఎందుకు ఎంచుతావు? మనమేమైనా రొమాంటిక్ ఫిల్మ్స్ చేస్తున్నామా? హారర్ ఫిల్మ్స్ చేస్తున్నాము. మరి సెట్ భయంకరంగానే ఉండాలి కదా. ఇక్కడ మనం రొమాంటిక్ మూవీ షూట్ చేసినా హారర్ లాగే అనిపిస్తుంది. అక్కడ నిజంగానే భూతం ఉంటుందని నాకు అనిపిస్తోంది. భూతం కనిపించిందంటే దాన్ని కూడా కాస్ట్ చేద్దాము. అది న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది. ఒకసారి ఆలోచించు. అది న్యాచురల్గా యాక్టింగ్ చేస్తే అందరూ న్యాచురల్గానే చనిపోతారు. నీ నోటి నుంచి శుభాలు రావా? నేను ఈ అనాథాశ్రమాన్ని మన నెక్స్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఫైనలైజ్ చేశాను. అయినా మన ఇద్దరం కలిసే ఉంటాం కదా. భయం ఎందుకు? రేపు ఉదయం షూట్ కోసం బయలుదేరదాం, సరేనా? చీకటి కమ్ముకున్న అడవి. సమయం రాత్రి 10 గంటలు. ఒక కారు సన్నని దారిలో వెళ్తూ ఉంటుంది. రోహన్ డ్రైవ్ చేస్తుంటాడు. అనన్య తన పక్కనే కూర్చుని ఉంటుంది. వెనక సీట్లో విక్రమ్, స్నేహ, కునాల్. గాలి నిశ్శబ్దంగా వీస్తుంది. ఉన్నట్టుండి కార్ రేడియో దానంతటదే ఆగిపోతుంది. అరే, ఈ పాట దానంతటదే ఎందుకు ఆగిపోయింది? కాసేపటి తర్వాత కారు హెడ్లైట్ కూడా ఉన్నట్టుండి ఆగిపోతుంది. అన్ని వైపులా చీకటి అలముకొని ఉంటుంది. భూతం, భూతం, భూతం. అరే, భూతం ఎక్కడుంది? నాకు ఎత్తుక్కుంటుందా? అరే, భూతం కాదు, అది నేనే. భయంతో నేనే నేను ఎత్తుక్కుంటున్నాను. అసలేమీ కనిపించడం లేదు. ఇప్పుడు బండి ఎలా నడపాలి? గూగుల్ మ్యాప్లో ఇంకా 2 కిలోమీటర్లే చూపిస్తున్నాయి. పక్కనే. బండి స్లోగా పోనివ్వు, చేరుకుంటాం. రోహన్ బండిని నెమ్మదిగా నడిపిస్తాడు. కాని కాసేపటి తర్వాత బండి పాడైపోతుంది. అక్కడే ఆగిపోతుంది. రోహన్ బండిలో నుంచి దిగుతాడు. దానిని చెక్ చేసుకుంటాడు. వాతావరణం విచిత్రంగా మారిపోతుంది. ఏమైంది సార్? బండి ఎందుకు ఆగిపోయింది? తెలియదు. బహుశా ఏదో పాడైనట్టుంది. కాస్త టైం పడుతుంది. మీరందరూ కారులో నుంచి కిందకి దిగండి. అందరూ కారులోంచి దిగుతారు. ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. రోహన్ ఇంకా స్నేహ ఇద్దరూ కలిసి బండిని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ మధ్యలో విక్రమ్ ఇంకా కునాల్ మాట్లాడుతూ అడవిలో కొంత దూరం వెళ్ళిపోతారు. అరే కునాల్, ఈ అడవి గాలి చాలా తాజాగా ఉంది. పట్నంలోని దుమ్ముకి పూర్తిగా భిన్నంగా ఉంది. తాజా హవా బాగానే ఉంది, కానీ ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. ఎవరైనా కాల్ చేస్తే రాదు. అది కాకుండా నేను ఫోన్తో విసిగిపోయాను. అరే, కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా, లేకపోతే పట్నంలో. అప్పుడే ఉన్నట్టుండి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. విక్రమ్ మాట్లాడుతూ ఆగిపోతాడు. ఇదేం శబ్దం? దూరంగా తెల్లగా ఒక భయంకరమైన ఆకృతి కనిపిస్తుంది. దానికి మొహం ఉండదు. అది నెమ్మదిగా వాళ్ల దగ్గరికే వస్తుంది. విక్రమ్, అలా చూడు. ఏంటది? భూతం! భూతమా? అరే, నీకేమైనా పిచ్చా? ఏదో జంతువై ఉంటుందిలే. చూడు, అది నా వైపే వస్తుంది. పరిగెత్తు, పరిగెత్తు! విక్రమ్ ఇంకా కునాల్ అక్కడి నుంచి పరిగెడతారు. ఆ నీడ వాళ్లను వెంబడిస్తుంది. కాని నెమ్మదిగా మాయమైపోతుంది. ఆయాసపడుతూ విక్రమ్ ఇంకా కునాల్ బండి దగ్గరికి చేరుకుంటారు. అక్కడ రోహన్ ఇంకా స్నేహ బండిని సరిచేస్తూ ఉంటారు. అరే, ఏమైంది? మీరెందుకు అలా పరిగెత్తుకుంటొచ్చారు? ఏదైనా జంతువు వెంటబడిందా ఏంటి? కాదు, భూతం, భూతం ఉంది. ఎక్కడుంది భూతం? వెనక్కి తిరిగి చూడు. తను రోహన్ కదా. కాదు, నా వెనక చూడు. నీ వెనకున్నది విక్రమ్. మీ ఇద్దరికీ ఏమైంది? మేము నిజంగానే భూతం చూసాం. అది మమ్మల్ని వెంబడించింది. కునాల్ చెప్పింది నిజమే. మేము ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటొచ్చాం. ఈ భూతాలంటూ ఏమీ ఉండవు. అంతా మీ భ్రమ. జంతువు అయ్యుంటుంది. ఏదో ఒకటి, బండి ఎక్కండి, ఇక్కడి నుంచి బయలుదేరదాం. బండి ఇంతవరకు రిపేరే కాలేదు. అర్థం కావడం లేదు అసలు ప్రాబ్లం ఏంటో. ఇక్కడ మెకానిక్ కూడా ఎవరు దొరకరు. ఇక్కడి నుంచి 1 కిలోమీటరే వెళ్ళాలి. శాంతి అనాథాలయం అక్కడే ఉంది.
పదండి అందరం నడుచుకుంటూ వెళ్దాము. అందరూ నడుచుకుంటూ శాంతి అనాథాలయం వైపు బయలుదేరతారు. కానీ వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా వాళ్ళని వెంబడిస్తున్నారు. అందరూ శాంతి అనాథాలయానికి చేరుకుంటారు. బయట నుంచి ఆ చోటు ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. సగం విరిగిన గోడలు, పాత కిటికీలు, అన్ని వైపులా నిశ్శబ్దం. మనం ఇక్కడే ఉండాలా? అవును, పట్నం చాలా దూరం కదా. రోజు వచ్చి వెళ్ళడం అసలు సాధ్యం కాదు. నేను ఈ భయంకరమైన ఇంట్లో అసలు ఉండలేను. అంతే. అరే, ఎందుకు భయపడుతున్నావు? మనందరం కలిసే కదా ఉంటున్నాం. మన మూవీకి ఈ లొకేషన్ పూర్తిగా పర్ఫెక్ట్. చూడు ఎంత హారర్ వైబ్ ఉందో. ఈ ఫిల్మ్తో మనం ఇండస్ట్రీని అదరకొట్టొచ్చు. అందరూ రెస్ట్ తీసుకోండి. రేపు షూటింగ్లో హెక్టిక్ షెడ్యూల్ ఉంది. అందరూ తమ తమ గదుల్లో పడుకోవడానికి వెళ్తారు. అనన్య ఇంకా స్నేహ ఒక గదిలో, రోహన్, విక్రమ్ ఇంకా కునాల్ వేరే గదిలో. అర్ధరాత్రి దాటుతుంది. అప్పుడే కునాల్కి బయట ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. తను కిటికీలో నుంచి చూస్తాడు. కానీ తనకేమీ కనిపించలేదు. ఎవరూ లేనప్పుడు ఈ నడిచే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కునాల్ తలుపు తెరిచి బయటికి వెళ్తాడు. అన్ని వైపులా చూస్తాడు. కానీ ఎవ్వరూ కనిపించలేదు. అయినా నడిచే శబ్దం ఇంకా వస్తూనే ఉంటుంది. ఎవరక్కడా? కునాల్ ఎప్పుడైతే వెనక్కి తిరుగుతాడో అప్పుడు తనకు భయంకరమైన ఆకృతి కనిపిస్తుంది. తల లేకుండా అడవిలో కనిపించింది. కాపాడండి, 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 భూతం, కాపాడండి, కాపాడండి. కునాల్ ఆయాసపడుతూ తన గదిలోకి పరిగెడతాడు. తన అరుపు విని రోహన్ ఇంకా విక్రమ్ కూడా నిద్రలేస్తారు. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? నేను నా కళ్ళతో చూశాను. మళ్ళీ అదే అడవిలో కనిపించింది కదా, అదే భూతం. సరే పద చూద్దాం. రోహన్, విక్రమ్ ఇంకా కునాల్ ముగ్గురు భయపడిపోయి బయటికి వస్తారు. కునాల్ వాళ్ళిద్దరి మధ్య దాక్కుని ఉంటాడు. చీకట్లో ఏదో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. వాళ్ళు అటువైపే వెళ్తారు, శబ్దాలు వచ్చిన వైపుకి. చూడు, శబ్దాలు అటునుంచే వస్తున్నాయి. బహుశా అక్కడ ఎవరో ఉన్నట్లున్నారు. మనం అక్కడికి ఎందుకు వెళ్తున్నాం? అక్కడ భూతం ఉంది, అది మనల్ని వదిలిపెట్టదు. వాళ్ళు దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు చూసేసరికి స్నేహ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. స్నేహ, నువ్వు ఇంత రాత్రి వేళ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో నెట్వర్క్ రావట్లేదు, ఫోన్లో మాట్లాడడానికి బయటికొచ్చాను. నిన్ను చూసి కునాల్ గట్టిగా అరుస్తున్నాడు, బయట భూతం తిరుగుతుందని. ఏంటి కునాల్, నువ్వు? నీకు నేను భూతంలా కనిపిస్తున్నానా? కాదు, నేను నిజంగానే భూతాన్ని చూశాను. దానికి తల లేదు. ఎవరు కూడా కునాల్ మాటలని పట్టించుకోలేదు. అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోతారు, నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం లేస్తారు. వాళ్ళు చూసేసరికి గోడల మీద కొన్ని పాత ఫోటోలు ఉంటాయి. వాటిల్లో చిన్నపిల్లలుంటారు. కానీ ఎవరి మొహము స్పష్టంగా కనిపించటం లేదు. చూడండి, రాత్రి నేను తలలేని భూతాన్ని చూశాను కదా, ఈ ఫోటోల్లో కూడా ఏ ఒక్కరికి తలలు లేవు. అరే, ఎవరికి తెలుసు రాత్రి నువ్వు ఈ ఫోటోల్ని చూసేవేమో, అందుకే భూతం అనిపించుంటుంది. సరే అయితే, ఇప్పుడు మనకు అనవసరమైన విషయాలకి అసలు టైం లేదు. ఇదే మన సెట్. పదండి, షూట్ మొదలు పెడదాం. క్రూ షూటింగ్ కోసం అనాథాశ్రమానికి చేరుకుంటుంది. లోపల ఏదో చెమ్మవాసన వస్తుంటుంది. గోడల మీద పాత ఫోటోలు, చిన్నపిల్లల చేతి గుర్తులు ఉంటాయి. రోహన్ ఇంకా స్నేహ సెటప్ చేస్తుంటారు. విక్రమ్ కెమెరాని అడ్జస్ట్ చేస్తుంటాడు. అనన్య ఇంకా కునాల్ స్క్రిప్ట్ చదువుతూ ఉంటారు. మేకప్ ఆర్టిస్టులు వాళ్ళకి మేకప్ వేస్తుంటారు. సీన్ 1, షాట్ 1. ఇది హారర్ సీన్. అనన్య, నువ్వు కారిడార్లో పరిగెడుతూ ఉంటావు. కునాల్, నువ్వు భూతం రోల్ చేయాలి. లైట్ రెడీ? ఎస్ సార్. విక్రమ్, కెమెరా రెడీ? ఎస్ బాస్. కానీ నాకు ఈ చోటు అస్సలు నచ్చడం లేదు. ఈ ఫోటోల్లో మొహాలు ఎందుకు లేవు? విక్రమ్, రిలాక్స్. ఇదంతా సెట్లో ఒక భాగం. రోహన్ వీటిని చేయించుంటాడు. అప్పుడే ఉన్నట్టుండి ఒక గట్టి శబ్దం వినిపిస్తుంది. ఏదో తలుపు గట్టిగా మూసుకున్నట్టు. అందరూ స్తంభించిపోతారు. లైట్ దానంతటదే ఆఫ్ అయిపోతుంది. విక్రమ్ కెమెరా దానంతటదే జూమ్ అవుతుంది. ఒక విచిత్రమైన ఫోటో క్యాప్చర్ అవుతుంది. కారిడోర్లో చివరన తలలేని ఒక
శరీరం నిలబడి ఉంటుంది. ఏం జరిగింది? నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రాంక్ చేస్తున్నావు కదా? అరే, నేనేం చేయలేదు. విక్రమ్, ఆ ఫోటోను చూపించు. విక్రమ్ కెమెరా స్క్రీన్ మళ్లీ చెక్ చేస్తాడు. కాని ఫోటో మాయమైపోయి ఉంటుంది. అందరూ కంగారు పడతారు. కాని రోహన్ వాళ్ళని శాంతింపచేస్తాడు. మీరెవరూ కంగారు పడకండి. బహుశా లైటింగ్లో ఏదో గందరగోళం జరుగుంటుంది. సరే, షూటింగ్ మొదలు పెడదాం. టైం వేస్ట్ చేయొద్దు.